ఇక కవిత పయనమెటు అనే కోణంలో ఒకసారి మనం ఇందులో కొన్ని విషయాలు మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఆమె మేడే రోజున సామాజిక తెలంగాణ దిశగా మరొక పోరాటం రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో సామాజిక అంతరాలు పెరిగిపోయినాయి. ఆ రైతు బంధు ద్వారా, రైతు బంధు ఏ స్కీమ్ భూమి ఉన్నోడికే పథకాలు ఇచ్చింది తప్ప ఏమీ లేనోనికి ఏమి ఇయ్యలేకపోయినామని చెప్పేసి డైరెక్ట్గా కేసీఆర్ 10 ఏళ్ల పాలన పైన ఆమె విమర్శలు సంధించిన విషయం చూస్తూ ఉన్నాం. సో ఆమె మీరు జర్నీ చూడండి, 1.5 yearగా ఆమె ఎలాంటి మూవ్మెంట్స్ ఉన్నాయో ఒకసారి మనం క్లియర్గా చూసినట్లయితే సామాజిక అంశాలపైనే ఆమె ఎక్కువ పోరాటం చేసింది. సో ఒక 6 నెలలు జైల్లో ఉంది. మిగతా సంవత్సర కాలం మనం తీసుకుంటే కనుక పూలే ఫ్రంట్ పేరుతోటి ఆమె ఒక సంస్థను ఏర్పాటు చేసేసి బీసీ ఉద్యమాలను కొంత బలంగా తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసింది. సో ఆ తర్వాత సామాజిక అంశాలన్నింటినీ కూడా ఈరోజు వాటిపైన మహిళల అంశాలు కావచ్చు, మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎప్పటికప్పుడు ఆమె పోరాడుతూ ఉన్న విషయం మనం గమనిస్తాను. సో ఎక్కువగా సామాజిక కోణంలో మన కార్మికుల విషయం మనం చూస్తాం. మహిళలు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ఇలాంటి అనేక అంశాలు కేవలం సామాజిక కోణంలో మాత్రమే ఆమె మాట్లాడుతూ ఉంది. ఆమె యొక్క మూమెంట్స్ కూడా ఆ విధంగా ఉన్నాయి. సో ఇప్పుడు ఏమైతా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అవునన్నా కాదన్నా ఒక పొలిటికల్ పార్టీకి స్పేస్ ఉంది. రీసెంట్గా నేను గాదయ్య గారితో ఒక ఇంటర్వ్యూ చేసినాం. ఆ ఇంటర్వ్యూలో ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు, సామాజిక తెలంగాణ అనేటువంటి ఒక అంశం మీద గనక సామాజిక తెలంగాణ సామాజిక తెలంగాణ అనేటువంటి అంశం మీద ఆమె ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక స్పేస్ ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి కూడా మనం గమనించడం ఏంటంటే తెలంగాణ భౌగోళిక తెలంగాణ వస్తే కాదు, ఒక ప్రజాస్వామిక తెలంగాణ కావాలి, ఒక సామాజిక తెలంగాణ కావాలి. ఈరోజు బడుగు బలహీన వర్గాలకు అవకాశాలను ఇచ్చే విధంగా ఒక తెలంగాణ రాష్ట్రం నిర్మితం కావాలని చెప్పేసి మనం తెలంగాణ ఉద్యమం ముందు నుంచి కూడా మనం దాని గురించి మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కేసీఆర్ అనే వ్యక్తి ఆ సామాజిక తెలంగాణ దాన్ని రూల్డ్ అవుట్ చేసి కేవలం కేసీఆర్ తెలంగాణ మాత్రమే, ఆ కల్వకుంట్ల తెలంగాణ అనే కోణంలో తన కుటుంబ పాలన అనే కోణంలో నియంత్రణ పోగలుగుతుంటే మాత్రమే పాలించింది తప్ప ఎక్కడ కూడా సామాజిక సమతుల్యం దిశగా తెలంగాణను పయనింపజేయలేదు కేసీఆర్ అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. సో ఈ కోణంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో దాని భావజాలం ఏదైతుందో సామాజిక తెలంగాణ ఏదైతే కోణంలో ఒక పొలిటికల్ స్పేస్ అనేది ఉంది. ముఖ్యంగా బీసీ మూవ్మెంట్ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు సామాజిక కోణంలో రాజకీయంగా అందరికీ అవకాశం రావాలి. దాంట్లో ఈరోజు ఒక పొలిటికల్ స్పేస్ ఉంది. సో దీన్ని ఆక్యుపై చేయడానికి కవిత ఒక సామాజిక తెలంగాణ కోణంలో ఒక పార్టీ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. సో దానికి సంబంధించి తెర మీద ఏం జరుగుతూ ఉంది, టీపీఆర్ఎస్ అనేటువంటి ఒక పార్టీ అనౌన్స్ చేసే అవకాశం అయితే కనబడుతున్నాయి. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి. సో ఇది ఆమె మళ్ళా గతంలో మనం చూసినాం, దేవేందర్ గౌడ్ ఒక పార్టీ పెట్టినప్పుడు సామాజిక తెలంగాణ అనే కోణంలో ఒక పార్టీ పెట్టినప్పుడు ఏదైతే జెండా ఉందో ఆ పాలపిట్ట కలర్ జెండా అవుతుందో ఆ జెండాతోటే ఆమె ముందుకు పోయేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. దానికి మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్తా ఉన్నా అంటే మొన్న ఆమె ఎయిర్పోర్ట్లో రాత్రి ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు అక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి, ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కండువాలు కానీ బీఆర్ఎస్ పార్టీ జెండాలు కానీ పింక్ కండువాలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆనవాళ్ళు ఇవి లేకుండా కేవలం ఈ పాలపిట్ట కలర్ సంబంధించినటువంటి జెండాతో ఒక ఫ్లెక్సీ ద్వారా ఈరోజు ఆమె చెప్పకనే తన యొక్క పార్టీ జెండా ఏముండబోతుంది అనేది తెలంగాణ ప్రజలకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా మనం గమనించినట్లయితే సో ఈ అంశాలన్నింటినీ కూడా గమనిస్తే చాలా విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సామాజిక కోణంలో పోతుంది. దానికి సంబంధించి ఇది అది జూన్ 2వ ముహూర్తమా ఇంకెప్పుడు ముహూర్తమా అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, ఎమ్మెల్సీ కవిత త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నారని ప్రచారం ఊపందుకుంది. సో దానికి సంబంధించి టీపీఆర్ఎస్ అనేటువంటి ఒక పేరు నామకరణం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త పార్టీ రాబోతుంది అనేటువంటి కోణం చూసినట్టయితే జూన్ 2న ముహూర్తం ఖరారు. లైట్ బ్లూ కలర్లో పార్టీ జెండా నేను చెప్పిన కదా ఆ పాలపిట్ట కలర్లో ఉంటుంది. సామాజిక తెలంగాణ ఎజెండా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి టీబీఆర్ఎస్ అనే ప్రచారం. రైతు, బీసీ, మహిళా, యువత ఓటు బ్యాంకే లక్ష్యం. కవిత ఇంటి దగ్గర ఫ్లెక్స్లో కేసీఆర్ ఫోటో మాయం. అన్న కేటీఆర్తో విభేదాలే అసలు కారణాలా అని చూసినట్లయితే 100% కేటీఆర్ తోటే విభేదాలు ఉంటాయి. ఎందుకంటే కేటీఆర్తో పాటు హరీష్ రావు యొక్క ప్రాబల్యం, సంతోష్ రావు యొక్క కుట్రలు ఇవన్నీ కూడా ఆమెను
వాళ్ళ ఇంట్లో తన సొంత కుటుంబ సభ్యులే నన్ను ఇబ్బంది పెడుతున్నారు, సొంత కుటుంబ సభ్యులే నా పైన కుట్రలు చేస్తున్నారు అనేటువంటి ఒక ఆవేదనతోటి ఆమె బయటకు వస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఎందుకంటే కవిత లాంటి వ్యక్తి, కేసీఆర్ కూతురు, అసలు జనరల్గా ఎట్లుంటే ఒక వేరే వేరే పరిస్థితులు చూసినట్లయితే ఇటు ములాయం సింగ్ యాదవ్ పరిస్థితి కావచ్చు, ఇంకా వివిధ పరిస్థితులు చూసినట్లయితే కొంత పార్టీ అధినేత, పార్టీ సంబంధించిన ఆ కీలక వ్యక్తి ఎవరుతున్నారో ఆయన జరిగిపోతే ఇలాంటి పరిణామాలు జరుగుతాయి. కానీ ఆయన ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే ఈ పరిణామాలు జరుగుతున్నాయంటే కవిత పైన ఏ విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కుట్రలు చేస్తూ ఉన్నారో ఒక్కసారి మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఎమ్మెల్సీ కవిత త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నారని ప్రచారం ఊపందుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావాన్ని పురస్కరించుకొని పార్టీని ప్రకటిస్తారని, సామాజిక తెలంగాణ అంశాన్ని స్పష్టంగా కనిపించేలా పార్టీ జెండాలో ఉండనుందని, అది లైట్ బ్లూ కలర్లో ఉంటుందని సమాచారం. సో గతంలో దేవేందర్ గౌడ్ ఏ విధమైన ఎజెండాతో ముందుకు వచ్చిండో ఆ ఎజెండా ఫుల్ఫిల్ కాలేదు అప్పుడు. కానీ ఇప్పుడు కవిత ఆ యొక్క ఎజెండాను ముందుకు, అప్పుడు వాస్తవంగా బీసీ మూమెంట్ కానీ ఎస్సీ వర్గీకరణ సంబంధించిన అంశాలు కానీ పెద్ద లేవు, కానీ ఇప్పుడు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆ అంశాలతో ముందుకు పోయేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. సో కవిత అమెరికా పర్యటన ముగించుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో జాగృతి శ్రేణులు, బీసీ సంఘాల నేతలు ఘనస్వాగతం పలికిన బ్యానర్లో కవిత ఫోటో తప్ప ఎవరి ఫోటోలు కనిపించలేదు. దీంతో పార్టీ పెడుతున్నారనే ప్రచారానికి బలం చేకూరినట్లయింది. పార్టీ పేరు ముహూర్తం, సామాజిక తెలంగాణ అంశంతో కవిత ముందుకు సాగుతున్నారు. అదే అంశంతో కొత్త పార్టీకి శ్రీకారం చుట్టబోతున్నట్టుగా గట్టిగానే ప్రచారం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం జూన్ 2న ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అదే రోజు పార్టీ ప్రకటించబోతున్నారనే ప్రచారం ఊపందుకున్నది. టీపీఆర్ఎస్ అని నామకరణం చేస్తారని, ఆ పార్టీలో బహుజన పదం ఉండేలా రూపకల్పన చేసినట్లు సమాచారం. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని ప్రచారం ఊపందుకుంది. మేడేను పురస్కరించుకొని కవిత నివాసంలో కార్మిక సంఘాలతో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆమె కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాం, సామాజిక తెలంగాణ దిశగా అడుగులు ఉండాలని, మేడే స్ఫూర్తితో తెలంగాణలో అసమర్థత తొలగిపోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందుకే సామాజిక తెలంగాణ లక్ష్యంగా సాగుతున్నట్లు సమాచారం అంటూ చూస్తాను. లైట్ బ్లూ తో పార్టీ జెండా, బీసీలకు 42% రిజర్వేషన్లు, పూలే విగ్రహం అసెంబ్లీ ఏర్పాటు అంశంపై ఇప్పటికే కవిత పోరాటం బాట పెట్టారు. అయితే అమెరికా నుంచి శుక్రవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నటువంటి కవితకు బీసీ సంఘాలు, జాగృతి నాయకులు మాత్రమే ఘన స్వాగతం పలికారు. సో స్వాగత బ్యానర్ లైట్ బ్లూ కలర్లో ఉంది. ఇది సామాజిక తెలంగాణ సాధనకు దగ్గరగా ముడిపడి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే కలర్ పార్టీ జెండా ఉంటుందని సమాచారం. త్వరలోనే పార్టీ గుర్తుపైన చర్చించినట్లు ప్రచారం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర బొమ్మతో పాటు ప్రజలు కూడా జెండాలో ఉండేలా చర్యలు ఉంటున్నట్లు సమాచారం. పూలే ఫోటో పెడతారా లేదా అనేది చూడాలి. మరోవైపు కవితకు స్వాగతం పలికే సమయంలో ప్లేకార్డులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరి ఫోటోలు లేవు, కేవలం ఆమె ఫోటో మాత్రమే ఉండడం చర్చకు దారి తీసింది అంటూ కూడా చూస్తాం. విమర్శలకు పదును అంటూ చూస్తాం. అన్ని వర్గాలకు చెందిన ప్రజా సమస్యలపై గళమెత్తుతూ కవిత ముందుకు సాగుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపైన విమర్శలకు పదును పెట్టారు. నేతలపైన పరోక్షంగా చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో మరింత దూకు పెంచారు. నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు. బీసీ, మహిళా, కార్మిక సంఘాలతో భేటీలు అవుతున్నారు. వారి హక్కుల కోసం పోరుబాటు పడ్డారు. కుల సంఘాలతోనూ సమావేశమవుతున్నారు. వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, వారిని ఎప్పటికప్పుడు జరుగుతున్న అన్యాయాలపై అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు బీసీ 42% రిజర్వేషన్ల అంశంపైన పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో ఉదాహరించారు. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 8 లక్షలు ఉంటే వికారాబాద్ జిల్లాలో ఇట్లా చాలా అంశాలు కూడా తీసుకొస్తూ ముందుకు పోతా ఉంది. కేటీఆర్ తోటి విభేదాలే కారణమా అంటే కేటీఆర్తో కొందరు కాదు, హరీష్ రావు తోటి, సంతోష్ రావు తోటి ఆమె విభేదాలు చాలా స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే పార్టీ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి టీబీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పదం ఉండాలనే కోణంలో టీబీఆర్ఎస్, అదేవిధంగా ఈరోజు పాలపిట్ట కలర్ తోటి మొత్తానికైతే పార్టీ జెండాను ఆ జెండా తోటి ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే కవిత పార్టీ పెట్టడానికి ముహూర్తం ఖరాబైంది. జూన్ 2నే ముహూర్తం అంటా ఉన్నారు. మరి అది జూన్ 2 అవుతుందా, లేకపోతే ఇంకొన్ని రోజులు సాగదీస్తుందా, లేకపోతే ఈ మధ్యలోనే పార్టీని సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో వాటన్నిటిపై కూడా ఇంకా క్లియర్గా మాట్లాడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. సో ఇది మొత్తానికైతే కవిత సంబంధించినటువంటి అంశం.